తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవాలనుకుంటున్నారో మనకి శ్రీవారి సేవలైతే టీటీడీ దేవస్థానం వారు రిలీజ్ చేయడం జరిగిందండి. మనకి రేపు 5వ తారీఖున నవంబర్ నెల మధ్యాహ్నం 12 గంటలకి టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా టీటీడీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ వైకుంఠ ఏకాదశికి శ్రీవారి సేవలైతే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా 9 రోజుల పాటు తిరుమల కొండపైన శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి సేవకుల సంస్థ బట్టి వయసు అన్నది 10 సంవత్సరాలు తగ్గించడం జరిగిందండి. మనకి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఈ శ్రీవారి సేవకులకు ఉంటాయి. అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి మనకైతే 2 స్లాట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. మనకి 28వ తారీఖు డిసెంబర్ నెల నుండి 5వ తారీఖు జనవరి నెల వరకు కూడా ఒక్క స్లాట్ అయితే, 29వ తారీఖు డిసెంబర్ నుండి జనవరి 6వ తారీఖు వరకు కూడా 2వ స్లాట్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. కాబట్టి మీకు రెండట్లో ఏదో ఒక స్లాట్ని చూస్ చేసుకుని ఈ శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది గ్రూప్గా వెళ్తే గ్రూప్గాను, సింగిల్గా వెళ్తే సింగిల్గా కూడా ఈ శ్రీవారి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి మన వీడియోని షేర్ చేయండి. మీరు మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.